ఇక అప్డేట్స్ చూద్దాం. వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరింది. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. 2000 లోపు జీతాలున్న వారికి పర్సెంటేజీల ప్రకారం వేతనాలు పెంచుతామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాము పెట్టిన షరతులు అంగీకరించాల్సిందని చెబుతున్నారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేస్తుండటంతో పరిస్థితి క్షీణంగా మారింది. ఇక ఈ క్రమంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి రంగంలోకి దిగారు. ఫెడరేషన్ సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇందిరానగర్లోని సినీ కార్మికుల సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఇక ఇవాళ కూడా ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు చిరంజీవిని కలవనున్నారు. వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరింది. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. 2000 లోపు జీతాలున్న వారికి పర్సెంటేజీల ప్రకారం వేతనాలు పెంచుతామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాము పెట్టిన షరతులు అంగీకరించాల్సిందేనని చెబుతున్నారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేస్తుండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ సినీ కార్మికుల డిమాండ్లకు సంబంధించి వారు ఇంకా అదే డిమాండ్స్ తో ఉన్నారా? ఇంకేమైనా మార్పులు చేర్పులు జరిగాయంటారా? గత 16 రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఆ సినీ కార్మికులు తమకు రావాల్సిన పర్సెంటేజ్ పెంచాలి, 30% పెంచితేనే మేము పనిలోకి వస్తాము, ఏ రోజు శాలరీ ఆ రోజే చెల్లించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా ఈ చర్చలు కొనసాగుతున్నా కానీ వాళ్ళ చర్చలకు సుముఖత లేకపోవడం, ఈ నిర్మాతలందరూ ఒకే చోటికి చేరి వాళ్ళు ఫిలిం ఛాంబర్ లో ప్రతినిధులతో, ఫెడరేషన్ నేతలతో కూడా సమావేశం జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కూడా పలుమార్లు సమావేశం జరిపినా కానీ వాళ్ళు తమ డిమాండ్లను మేము అంగీకరిస్తేనే మేము పనిలోకి వస్తాము, లేకపోతే సత్యమీరా అని చెప్పి సినీ కార్మికులు భీష్మించి కూర్చోవడంతో ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అయితే చిరంజీవిని కలిసి నిర్మాతలు, నాయకులు కూడా చిరంజీవిని కలవడం జరిగింది. కలిసి వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. నేడు కూడా మరోసారి చిరంజీవి కలిసి ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు సాయంత్రం ఫిలిం ఛాంబర్ లో ప్రతినిధులతో, ఫెడరేషన్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వాళ్లకు న్యాయం జరిగే విధంగా, లేకపోతే వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళకు పర్సెంటేజ్ కేటాయిస్తామని చెప్పి వాళ్ళు నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. పద్మ, అయితే సినీ నిర్మాతల నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది ఈ సినీ కార్మికుల పట్ల వారు పెడుతున్న డిమాండ్స్ కి సంబంధించి? అంటే ప్రస్తుతం అయితే సినీ పరిశ్రమలో అంతగా లాభాలు లేవు. అందరూ చిన్న చితక నిర్మాతలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కార్మికులు పనిచేయాలి, ఆ విధంగానే ఉండాలి తప్ప మీరు మీ డిమాండ్లతో నడిస్తే ముందుకు సాగలేదు. అందరు కలిసిపోవాలి, సినీ పరిశ్రమను కాపాడే విధంగా ఉండాలి. ప్రస్తుతం అయితే చిన్న చితక నిర్మాతలు ఇబ్బందికరంలో ఉన్నారు. వాళ్ళకు 30% అందరూ 30% ఇవ్వాలంటే అది ససమీరా అని చెప్పి వాళ్ళు నిర్మాతలు చెప్పడంతో పాటు ఈ కార్మిక సంఘాలు కూడా దానికి మేము కూడా భీమించుకుంటాం, మాకు రావాల్సిన పర్సెంటేజ్ జీతాలు పెంచాల్సిందే, మేము చేసే పనులకు మాకు రావాల్సిన పైసలు పెంచితేనే మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదు. ఈ చిరంజీవి గారితో ఏదైతే నిర్మాతలు అందరు ఉన్నారో వాళ్ళు ఈ రోజు సమావేశం అవుతున్నారు. గతంలో సమావేశం అయ్యారు. సమావేశం అయినా కానీ వాళ్లకు ఎంతో కొంత ఇచ్చి తప్పిద్దామనే వాళ్ళ ధోరణిని వాళ్ళు కార్మిక సంఘాలు ఒప్పుకోవడం లేదు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.
పాత బస్తీలోని బండ్లగూడ విద్యుత్ షాక్ ఘటనపై అధికారులు స్పందించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. విద్యుత్ షాక్తో యువకులు మృతి చెందినట్లు ఆనవాళ్లు లేవని తెలిపారు. ట్రాలీపై నుంచే పడి మృతి చెంది ఉంటారని తెలిపారు. కాగా నిన్న అర్ధరాత్రి వినాయక విగ్రహం తీసుకువెళ్తూ ఉండగా విద్యుత్ షాక్ తగిలి 2 వ్యక్తులు మృతి చెందారు. పాత బస్తీలోని బండ్లగూడ విద్యుత్ షాక్ ఘటనపై అధికారులు స్పందించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. విద్యుత్ షాక్తో యువకులు మృతి చెందినట్లు ఆనవాళ్లు లేవని తెలిపారు. ట్రాలీపై నుంచి పడి మృతి చెంది ఉంటారని తెలిపారు. కాగా నిన్న అర్ధరాత్రి వినాయక విగ్రహం తీసుకువెళ్తూ ఉండగా విద్యుత్ షాక్ తగిలి 2 మృతి చెందారు. హైదరాబాద్లోని డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని డిఎస్ఆర్ కార్యాలయాలతో పాటు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఏకకాలంలో దాదాపు 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని ఐటీ అధికారులు తెలిపారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని టీటీడీ వెల్లడించింది. క్యూ కాంప్లెక్స్లు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వర్షం పడుతున్నా భక్తులు లెక్క చేయకుండా శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ముగించుకుని బయటకు వస్తున్న భక్తులు పరుగులు తీస్తూ చలవ పందిళ్ల కిందకు చేరుకుంటున్నారు. వర్షం కారణంగా తిరుమలలోని కొన్ని దుకాణాలు మూతపడ్డాయి. శ్రీవారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 3 నుంచి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుందని తెలిపింది. ఇక సోమవారం శ్రీవారిని 80,502 మంది దర్శించుకోగా 31,890 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీ రూపంలో 4.88 కోట్ల రూపాయల ఆదాయం అయితే వచ్చిందని టీటీడీ వెల్లడించింది. సెలవుల అనంతరం డ్యూటీలో చేరేందుకు వెళ్తున్న ఆర్మీ జవాన్పై టోల్ సిబ్బంది దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనపై ఎన్హెచ్ఏఐ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ నెల 17న NH 709A లోని మీరట్ కర్నాల్ సెక్షన్లోని భూని టోల్ ప్లాజా వద్ద మోహరించిన టోల్ సిబ్బంది సైనిక సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు టోల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంది. టోల్ వసూలు చేసే ఏజెన్సీ మెస్పరేస్ ధరమ్ సింగ్ పై ఎన్హెచ్ఏఐ 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. అలాగే టోల్ ప్లాజా బిడ్లలో భవిష్యత్తులో పాల్గొనకుండా టోల్ వసూలు సంస్థను రద్దు చేసే నిషేధించే ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇక టోల్ సిబ్బంది ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ జాతీయ రహదారులపై సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉందని ఎన్హెచ్ఏఐ తెలిపింది.